మా యొక్క బలం ముందు ఇప్పుడు నిజంగా మా బలాన్ని తట్టుకునే దెబ్బ కొట్టే శక్తి కేటీఆర్ గుండి మాట్లాడుతున్నాడు. ఓకే, రాజకీయంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని 2014 తర్వాత 2018లో టిఆర్ఎస్ గవర్నమెంట్ రావడానికి కారణము తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ముందున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళకు అవకాశం ఇచ్చారు. జనరల్గా మీరు చూడండి, మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. అంటే ఇది ఎవరిని తప్పు పట్టే ఎగ్జాంపుల్ కాదు, ఇది చిన్న ఈజీగా అర్థమయ్యేటట్టుగా మీడియాకు కానీ ప్రజలకు కానీ అందరు కూడా అర్థమయ్యేటట్టుగా. మనము ఒక పెళ్ళికి పోతామో దావత్ పోతాం మనం. ఓకే, మనము భోజనం చేసేటప్పుడు వడ్డించేటోని చూస్తాం కానీ వండించేటోని చూస్తామా మనం? వంట ఎవడైతే వంటాడో అని చూడం, వడ్డన చేసేటోనే మనం చూస్తాం. ఆ రోజు రాష్ట్రం ఇచ్చి వడ్డించింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఆ టైంకి వడ్డించే జాగల కేసీఆర్ ఉన్నాడు. ప్రజలు అతను చూసారు, ఆయనకు ఓటేసారు. ప్రజలు ఏం తప్పు లేదు, ఇలా సిచ్యువేషన్ అట్లు, అది పరిస్థితులు అట్లుంటాయి. నేనైనా నువ్వైనా జాగలు ఉంటే అంతే. మేము చెప్పు. కాంగ్రెస్ రాజకీయం వ్యవహారము అందుచిక్కని వ్యవహారం. అది ఎవరు అంచనా వేయలేరు. కాంగ్రెస్ వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు, కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచనలు, కాంగ్రెస్ అంతర్గత వ్యూహాలు, కొన్ని బహిరంగ వ్యూహాలు, ఇది అంత ఈజీగా అర్థమయ్యేటి ఉండదు. ఈరోజు ఒక తీరు ఉంటుంది మాది, రేపు ఇంకో తీరు ఉంటుంది, ఎల్లుండి ఇంకో తీరు ఉంటుంది. కాబట్టి ఎవరు కాంగ్రెస్, ఏ రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఎవరు ఎన్ని అన్నా మీరు చూడండి, కాంగ్రెస్ అధికారం ఉన్నా అదే గంభీరంగానే ఉంటాం మేము. పరిపాలన పరంగా కూడా అధికారం ఉన్నట్లనే, లేకున్నా మేము అట్లే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం ఉంది కదా అని అహం ఉండదు, అధికారం లేదు కానీ కుంగిపోయేది లేదు. అది కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం. అట్లుంటారు. అవును, కేటీఆర్ అన్నాడు. నువ్వు అడుగుతున్న ప్రశ్న ఏంది? జాతీయ పార్టీలు అది అయిపోయింది అని అంటున్నావు. దేశ రాజకీయాల్లో రెండే పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్ బీజేపీ. నువ్వు జాతీయ భారత్ బియ్యాన్ని పెట్టి జాతీయ పార్టీగా అనుకున్నంత మాత్రాన నువ్వు జాతీయ పార్టీగా కాగలిగినవా? మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర కండువలు కప్పినావు, అస్సాంలో కప్పిండా? ఎడ కప్పిండు కండువలేనా? ఆ ఒరిస్సాల కండువలు కప్పినావు. ఇంకే స్టేట్ పోయిండు? ఆంధ్రప్రదేశ్లో కండువలు కప్పినావు. ఆంధ్రప్రదేశ్ కండువలు కప్పినావు. మరి బీఆర్ఎస్ అని పెట్టుకున్నావు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏమాయే? మహారాష్ట్రకు బీఆర్ఎస్ కండువలు కప్పినావు, ఆడేమాయే? కర్ణాటకలో ఇండైరెక్ట్గా ప్రయోగం చేసినావు, ఆడేమాయే? అస్సాం పోతివి, బిస్సాం పోతివి, ఆడిపోతే ఈడిపోతే ఏమాయే? మాటలు ఎందుకు కేటీఆర్? మాటలు ఎందుకు హరీష్ రావు? మీరు కోతల రాయిలు అయిపోయారు వీళ్ళంతా. కోతలు అంటే లేనిది ఉన్నట్టుగా నరకడం అంటారు, కోతల రాయుడు అంటారు. కేటీఆర్కి హరీష్ రావుకి నామకరణం ఏంటంటే వీళ్ళు కోతలు కోసే కోతల రాయిలు అయిపోయారు వీళ్ళు. కాబట్టి
కాంగ్రెస్ పార్టీ మర్రి చెట్టు, ఆ వృక్షానికి పుట్టిన మీరొక పిందె లాంటి వాళ్ళు. నువ్వు ఎందుకు పీకేస్తా? ఏం తమాషానా? ఏం మజాకా? కాంగ్రెస్ పార్టీని ఎక్కడ వీక్తావు నువ్వు? ఎట్లా? ఒక మాట చెప్తున్నా కేటీఆర్ గారికి, నేను ఒక సందర్భంలో చూసిన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్లు, జనరల్గా ఇప్పుడున్న ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, లేకపోతే పోలీస్ అధికారులు కానీ, ఎంప్లాయీస్, ఎన్జిఓస్ ఎంప్లాయీస్ కానీ, రాత్రిపూట మీరు ప్రశాంతంగా నిద్రపోతుర్రా? కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచిగా నిద్రపోతురు కదా. 10 ఏళ్ల కాలంలో అధికారులు ప్రశాంతంగా నిద్రపోయే రోజు ఉండేనా? కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రశాంతంగా నిద్రపోయి ప్రజల సర్వీస్ చేసే ఒక స్వేచ్ఛని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంటు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు మీకు స్వతంత్రం ఇచ్చారు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సందర్భంలో కవిత కుర్చీలో కూర్చుంటే ఒక జిల్లాలో, రెండో జిల్లా, మూడో జిల్లాలో 3 కలెక్టర్లు ఆమె సోఫాలో కూర్చుంటే కవిత కాళ్ళ కాడ కూర్చొని నేను పేర్లు చెప్పా, కుర్చీల పక్క కూర్చున్న చరిత్ర అవుతుంది. పాపం వాళ్ళ తప్పు కాదు, నేను కలెక్టర్లను తప్పు పడతలేను. ఏది? కవిత పక్క మోకాళ్ళ మీద కూర్చున్న కలెక్టర్లను తప్పు పడతలేను. వాళ్ళని అలాంటి వ్యవస్థని తయారు చేసారు మీరు మీ గవర్నమెంట్లో. వాళ్ళని మానసిక కుంగ తీసుకొని మీ కాళ్ళ కాడ పండబెట్టుకునే ఒక వ్యవస్థని మీరు చేసిర్రు. కవితకు ఏం ప్రోటోకాల్ ఉందని కలెక్టర్లని ఆమె మోకాళ్ళ మీ కాడ కూర్చొని ఆమెకు చెప్పే పరిస్థితి ఏంటి? ఇంత దుర్మార్గం కదా ఇదంతా, ఇది అన్యాయం. ఇది ఇన్ని తప్పులు మీరు చేసి ఎంతసేపు కాంగ్రెస్ మీద బురద చల్లుడైనా, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బురద చల్లుడైనా. కాబట్టి వాళ్లకు నిద్ర పడతలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఈ 9.5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఈ అధికార లాంఛనాలతోటి ఈ రాజ్యభోగ్యాలు అనుభవించారు చూడండి. అందులో వాళ్ళకు ఎటు కూడా ఏమి సుధరాస్తలేదు వాళ్ళకి. అది అంటే వాళ్ళు సర్వీసు పద్ధతిలో చేయలే కదా పరిపాలన. కాబట్టి ఇప్పుడు మీరు ఏం మాట్లాడతారా కేటీఆర్? దేశానికి స్వతంత్రం వచ్చిన కానీ గుండె సూదు కూడా తయారు చేసే పరిస్థితి లేదు. ఆ రోజు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అయిన తర్వాత గుండు సూది కూడా మనం బయట దేశాల నుంచి తెచ్చుకునే పరిస్థితి. నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినాక గుండు సూది నుంచి మొదలుకుంటే అనేక ఇండస్ట్రీస్ని తీసుకొచ్చిన తయారు చేసిన ఒక ప్రణాళికతో భవిష్యత్తు తరాలకు, దేశ ప్రజలకు ముందు చూపుతో అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ఆనాటి నుంచి ఈనాటి వరకు. కాబట్టి ఈ సమాజం ఒప్పుకుంటుంది రాజకీయ పరంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు